నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం గుంటూరు పార్లమెంటు పరిధిలో 2,70,000 జనాభా కాపులకు పార్లమెంటు పరిధిలో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయం. దానికోసమే డిమాండ్ చేస్తూ మాకు ఈస్ట్లో కానీ అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కానీ ఒక సీటు కాపులకి కేటాయించాలని పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగనే రాబోయే రోజుల్లో ఎవరికైతే మా పొత్తు నియోజకవర్గం ఏ స్థాయికి తీసుకెళ్ళాలని ఆ స్థాయికి తీసుకెళ్ళగల శక్తి సామర్థ్యం ఉన్నవాళ్ళు వాళ్ళకు ముందుగా నమస్కారాలు చెప్తున్నాం. తర్వాత కాపుల సోదరులందరూ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ విలేకరుల సమావేశం జరపడం ఏంటంటే కాపులకి ఎక్కడైనా సరే గుంటూరు పార్లమెంట్ పరిధిలో సీట్ కావాలని చెప్పేసి అడుగుతూ జరుగుతుంది. ఏదైనా కానీ మొదటి కానించి కాపులు అధికారంలో రావాలంటే ఈ కాపులు ఓట్లతోనే అధికారంలోకి వస్తుంది ఏ పార్టీ అయినా కానీ. కావున గుంటూరు పార్లమెంట్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాపులు సీట్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఏ రోజైనా కానీ అధికారం రావాలంటే మా కాపులకి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కంపల్సరీ బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ కానీ ఈ మూడింటిలో ఎవరికైనా కానీ ఈస్ట్ వెస్ట్లో ఏదో సీట్ ఇస్తే బాగుంటుంది. పార్టీ అధికారంలో రావడానికి ఆస్కారం ఉంటుంది. మేము పూర్ణ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ కాపులకి సీట్ ఇచ్చి కేటాయించాల్సి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. నేను వినయలంగన కాపురం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. నేను ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఇందాక సోదరు లక్షణాలు చెప్పినట్టు జనసేన టీడీపీ బీజేపీ కలయికని అన్ని కాపు సంఘాలు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. అయితే దాంట్లో భాగంగానే మాకు ఆ మూడు పార్టీల నుంచి వేరే పార్టీల నుంచి మేము వేరే పార్టీలు అడగం. మాకు ఆ మూడు పార్టీల నుంచి ఒక సీటు ఎవరికి ఇచ్చినా పర్లా, ఏ పార్టీ తీసుకొని ఇచ్చినా పర్లా, కాపులకు ఇవ్వవలసిందిగా మా అందరి యొక్క ఆకాంక్ష. అదే మేము కోరుకునేది కూడా. దానికి పార్టీ పెద్దలందరూ కూడా సహకరించి ఏదో ఒక సీటు మాకు కేటాయిస్తారని మరోసారి కాపు సంఘాలందరూ జేఏసీ తరఫున పార్టీ అధినాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్ గారు కానీ మేము కోరటం జరుగుతుంది. ఈ అభావేదికంగా ఇక్కడి నుంచి మేము వాళ్ళ ముగ్గురు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక అవకాశం కల్పించవలసిందిగా కాపులకి 2,50,000 ఇచ్చి పైకి వెళ్ళుకున్నాం. కాబట్టి మాకు ఈ అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి నా తోటి కాపు సోదరులకు కూడా నమస్కారం సెలవు తీసుకుంటాం. అమ్మా శ్రీనివాస నాయుడు రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్. ఈ రోజున మన ఉమ్మడి జిల్లా కానీ లేదంటే విడిపోయిన గుంటూరు జిల్లాలో కానీ ఈ రోజున 2,70,000 పైచిలుకు కాపు కమ్యూనిటీ యొక్క ఓట్ బ్యాంక్ ఉంది. ఈ ఓట్ బ్యాంక్ని ఓటుగానే వాడుకుంటున్నారు కానీ రాజ్యాధికారంలో ఎక్కడా కూడా మాకు షేర్ ఇవ్వట్లేదని చాలామంది బాధపడుతున్నారు. ఈ రోజున టీడీపీ కానీ జనసేన కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఈ ఉమ్మడి పొత్తులో ఎవరికి ఇచ్చినా కానీ ఈ నియోజకవర్గంలో మేమందరం కూడా కాపు సంఘాలే కాదు, బీసీలు కానీ మైనార్టీలు కానీ వాళ్ళందరూ కూడా మాకు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నారు. దయచేసి దీన్ని అధిష్టానం కొద్దిగా దృష్టిలో పెట్టుకొని 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ ఈ 7 నియోజకవర్గాల్లో ఎక్కడైనా కానీ ఒక సీటు కాపులకి కేటాయిస్తాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు, ఒక 2 డేస్లో ప్రకటిస్తారని తెలుస్తుంది. ఈ ప్రకటన మాకు అనుకూలంగా వస్తే మేమందరం కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాము. లేదంటే మా యొక్క ఓట్ బ్యాంక్ ద్వారానే చూపిస్తామని మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పొత్తు పెట్టుకున్నందువల్ల మేము నష్టపోతున్నాం. కాపులు ఎందుకు నష్టపోవాలి?
ఇంత బలమైన వర్గం ఉండి 28% రూపాయల పావలా ఉండి మేము ఎందుకు నష్టపోవాలని అడుగుతున్నాం. మేము ఈ రోజున టీడీపీ 7-8 సీట్లే ఇచ్చింది స్టేట్ వైడ్గా. ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ 27, 28, 29 సీట్లు ఉండే సీట్లు ఈ రోజు ఇప్పుడు వరకు ప్రకటించింది 7 సీట్లు, 8 సీట్లు. ఎందుకు ఇలా అనదొక్కాలని చూస్తున్నారు కులాన్ని అనేది మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఒకటి గుర్తుంచుకోండి, మీరు మాత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా ఈకపోతే మాత్రం తప్పకుండా ఓటు యొక్క విలువ ఏంటో, కాపుల యొక్క సత్తా ఏంటో ఈ గుంటూరు నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేస్తాం స్టేట్లో. ఇది మాత్రం పక్కాగా చెప్తున్నాం. మేము కేవలం ఓట్ బ్యాంకుగానే వాడుకుంటున్నారు. ఎందుకు ఇవ్వరు? మీరు టీడీపీలో ఇచ్చినా రెట్లకి 28 ఇచ్చారు, 27, 18 దాకా ఇచ్చారు. వాళ్ళు వైసీపీలో కూడా ఇస్తున్నారు. అతి తక్కువ జనాభా ఉండే వాళ్ళు 3% ఉండాలి, 4% ఉన్నవాళ్ళు ఈ విధంగా మీరు 30 సీట్లు 40 సీట్లు తీసుకుంటే బీసీలు ఏం కావాలి, మైనార్టీలు ఏం కావాలి, ఎస్సీ ఎస్టీలు ఏం కావాలి, అలాగే కాపులు ఏం కావాలి? దయచేసి దీన్ని రాజ్యాధికారం అందరికీ పంచితే బాగుంటుందని రాష్ట్ర కాపు జేఏసీ తరఫున హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. మీరు రేపు ప్రకటించే ప్రకటనలో తప్పకుండా గుంటూరు నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గంలో కంపల్సరీ కాపులకు ఒక సీట్ అనేది ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందరు